మెగాస్టార్ చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈయనకు వార్నింగ్ ఇచ్చారా? అసలు ఈ వైరల్ అవుతున్న ఈ వార్తలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరేం చెప్తారు? అంటే చాలామంది హ్మ్. చిరంజీవి గారు ఏదో మాట్లాడేశారు ఆయన గురించి, రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారని ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఓకే. ఆ వీడియో ఆధారంగా చాలామంది వ్యాఖ్యానాలు కూడా చేసేస్తున్నారు. హ్మ్. ఆ వీడియోలో స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, చిరంజీవి గారు మాట్లాడుతూ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. పక్కన రవితేజ కూడా ఉంటాడు అని అనుకోవడం లేదు. అవును. ఎందుకంటే చాలా జటిలమైనటువంటి సమస్య అది. అందుకనే నేను అక్కడికి వెళ్ళాల. ఎందుకంటే ఆయన ఆయన అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండిస్తే, రేవతి గారి ఆ మరణాన్ని, ఆ జరిగినటువంటి వ్యవహారాన్ని సమర్థించినట్టు అవుతుంది. హ్మ్. లేదు రేవతి గారి ఆ చనిపోయినటువంటి పద్ధతి మీద గనక మాట్లాడితే, అల్లు అర్జున్ అరెస్ట్ మీద సింపతి లేనట్టుగా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆయన ఆ కుటుంబానికి చెందిన మనిషి. కాబట్టి ఎటు మాట్లాడినా ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆయన సైలెంట్‌గా ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు. టోటల్ తెలుగు సినిమా పరిశ్రమకే ఈ పరిస్థితి ఉంది. ఓకే. ఎవరూ కూడా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ గురించి ఎందుకు బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు అంటే, అది అది ఒక రకంగా చాలా జటిలమైనటువంటి సందర్భం. అంటే ప్రతి ఒక్కడికి ప్రాబ్లమే. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్‌ని అల్లు అర్జున్ అన్యాయంగా అని గనక ఎవరైనా మాట్లాడితే, అక్కడ చనిపోయిన ఆవిడ మృతికి ఏం సమాధానం చెప్తారు మీరు అని అడుగుతాడు అవతలోడు. హ్మ్. అప్పుడు ఏం చెప్పాలనేది కన్ఫ్యూజనే. దానికి హ్మ్. డొంకలు ఎత్తుక్కోవాలి. అలా కాదు, ఆ జరిగిన సంఘటన పట్ల సింపథెటిక్‌గా ఉందామని కొంతమంది మాట్లాడారు. అంటే విమర్శకి ఓకే అనుకుని మాట్లాడారు. కానీ చాలామంది అల్లు అరవింద్ ఫ్యామిలీతోనో, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో అదొక బిగ్ ఫ్యామిలీ, దాంతో కాన్ఫ్లిక్ట్ ఎందుకు అనే ఉద్దేశంతో అసలు ఈ గొడవే మనకొద్దు అన్న టోన్లో చాలామంది మౌనంగానే ఉండిపోయారు. అలాగే చిరంజీవి గారు కూడా మౌనంగా ఉన్నాడు. అనవసరంగా ఆయన ఎప్పుడో మాట్లాడిన మాటలు లాక్కొచ్చి ఇప్పుడేదో ఆయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినట్టుగా చెప్పి, ఆయన ఢిల్లీ వెళ్తాడు, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పిస్తాడు, ఆయన సోనియా గాంధీతో రేవంత్ రెడ్డికి ఫోన్ చేయిస్తాడు, లేకపోతే నరేంద్ర మోడీ గారితో ఆయనకున్నటువంటి రిలేషన్స్తో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్, ఈ లెవెల్ స్పెక్యులేషన్స్ నడిచినాయి. కథనాలు నడిచినాయి, వ్యాఖ్యానాలు నడిచినాయి. ఆయన ఢిల్లీ వెళ్ళింది లేదు, అక్కడ సోనియా గారితో కానీ లేకపోతే నరేంద్ర మోడీతో కానీ మాట్లాడిన సందర్భం అంతకంటే లేదు. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నది కూడా ఆయన ఎప్పుడో వాల్తేరు వీరయ్య 200వ రోజు సందర్భంగా హ్మ్. జరిగినటువంటి ఒక ఈవెంట్లో మాట్లాడినటువంటి మాటలు. అది కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ చెప్పినటువంటి మాటలు. దాన్ని పట్టుకొచ్చి ఈ కాంటెక్స్ట్లో వాడేసి వక్రీకరించు, ఓడించు హ్మ్. అన్న పద్ధతిలో అంబటి రాంబాబుని గురించి మాట్లాడుతూ, బాబు పోలవరం లాంటి ఇష్యూస్ ఉన్నాయి మీకు, మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, దాని గొడవ ఏమిటో చూసుకోండి, మీకు చాలా విషయాలు ఉన్నాయి, రాజధాని గొడవ ఉంది, ఇలా 100 విషయాలు ఉన్నాయి, వీటి గురించి కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజలకి మంచి పరిపాలన అందజేయండి, రోడ్లు బాగాలేవని గందరగోళంగా ఉన్నారు అక్కడ, దాని పరిస్థితి ఏంటో చూసుకోండి, పరిపాలనాపరమైన వ్యవహారాలు వదిలిపెట్టి సినిమా వాళ్ళ మీదకి ఎందుకు వస్తున్నారు, సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం ఎందుకు, ఏదో పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తున్నారు, మేము పిచ్చుకలం, మా మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తున్నారు మీరు అనవసరంగా, వదిలిపెట్టేయండి, ఏదో మా సినిమాలు మేము తీసుకుంటాం, మా గోల మాది, మమ్మల్ని వదిలిపెట్టేసి మీ రాజకీయాలు మీరు చేసుకొని కాస్త ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి మహాప్రభు అని హ్మ్. మాట్లాడాడు ఆయన. ఓకే. అది కూడా చాలా వినయంగానే మాట్లాడాడు. ఆయనమే క్రూయల్ అటాక్ ఏం చేయలే, ఉన్న విషయాలే మాట్లాడాడు. అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది, సినిమాల్లో కూడా జొరబడిపోతున్నాయి రాజకీయాలు అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. నిజానికి అప్పటికి ముందే ఆయన టిక్కెట్ల రేట్ల పెంపు గురించి ఒకసారి హీరోలందరినీ తీసుకుని వెళ్ళి ఆయన కలిశాడు ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పటి ముఖ్యమంత్రి. హ్మ్. కలిసినప్పుడు ఆయన చాలా, మీరు తల్లి లాంటి వారు రాష్ట్రానికి, ఇప్పుడు మీరు కాస్త పిల్లలను బాగా చూసుకోవాలి, ఇలా చాలా హంబుల్గా, వినయంగా, వినమ్రంగా మాట్లాడుతూ ఆయన నమస్కారం పెట్టిన పద్ధతి మీద, ఆయన మాట్లాడిన మాటల మీద బయట విపరీతంగా ట్రోల్ జరిగింది అప్పుడు. హ్మ్. ఇంత వినమ్రతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందా, ఈయన స్ట్రేచర్ ఏంటి, ఆయన స్ట్రేచర్ ఏంటి అని చెప్పి చాలా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా
బాధపడ్డాడు. మరీ అంత వినయం ప్రదర్శించకుండా ఉంటే బాబు కొంచెం క్రిటికల్గా మాట్లాడాడు. బాబు సినిమాల మీద ఎందుకు, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నందుకు గాను ఆయన్ని ట్రోల్ చేశారు మళ్ళీ. చిరంజీవి వ్యతిరేకమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు అన్న టోన్లో ఓకే. ఆయన మీద అటాక్ చేస్తూ విపరీతంగా ట్రోల్ జరిగింది ఆ టైంలో. అయిపోయింది, ఆ గొడవలన్నీ అయిపోయినాయి. ఆయన ప్రస్తుతం ఆయన మానాన ఆయన ఉన్నాడు. అయితే ఆ బయట తీసుకొచ్చి సంధ్యా ఇన్సిడెంట్కి లింక్ చేసి రేవంత్ రెడ్డి మీద ఆయన మాట్లాడినట్టుగా లింక్ చేసి వేసేశారు. ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది అది. దీన్ని ఆధారం చేసుకుని వ్యాఖ్యానాలు చెప్తున్నారు. చిరంజీవి గారు ఇలా అన్నారు, అలా అన్నారు అని కొంతమంది మాట్లాడేస్తున్నారు. దీంతో ఈయన నిజంగానే ఇప్పుడు మాట్లాడాడేమో అని భ్రమకు గురవుతున్నారు జనాలు. అది కాదు, ఇది పురాతన కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట మాత్రమే. దానికి ఆయన రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వలేదు. రెండోది